మనం చూడొచ్చు మెరీనా బీచ్కు చేరుకున్న శశికళ అమ్మ సమాధి దగ్గర నివాళులు అర్పించారు. చేత్తో 3 సార్లు అదేవిధంగా గట్టిగా 3 సార్లు సమాధిపై చేయి పెట్టారు. ఏదో శపథం చేస్తూ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఆ హావభావాలు మొత్తం పిడికిలి బిగించి మూతి అంతా కూడా బిగించి గట్టిగా పౌరుషంతో సమాధి మీద కొడుతున్నట్టు మనకు తెలుస్తోంది. అమ్మ చూపిన దారిని విడవని ఆశయాలు సాధిస్తామని చెప్తున్నట్టుగా కనిపిస్తోంది ఆ పెదాలు చూస్తూ ఉంటే. తిరిగి 4 ఏళ్లలో తిరిగి వచ్చి పార్టీ బాధ్యతలను పటిష్టంగా చేపడతానన్న దృఢ సంకల్పం కూడా శశికళ కళ్లలో మనసులో కనిపిస్తోంది. 3 సార్లు ఆ విధంగా కొట్టిన తర్వాత తిరిగి అమ్మ సమాధి చుట్టూ తిరిగి మళ్ళీ నివాళులర్పించారు శశికళ. అసలు శశికళ మనసులో ఏముంది, ఏం చేయబోతున్నారన్నది కూడా మనకు సరిగా అర్థం కావట్లేదు. మా ప్రతినిధి మురళి ఉన్నారు, మనకు అప్డేట్స్ అందిస్తారు. మురళి, ఇప్పుడే పోయస్ గార్డెన్ నుంచి బయలుదేరినటువంటి శశికళ సమాధి వద్దకు చేరుకున్నారు. సమాధి వద్దకు చేరుకుని ముందుగా జయలలితకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఇప్పుడు బయలుదేరేటువంటి ముందుగా ఒక్కసారిగా ఆమె సమాధి వైపు చేరుకుని కొంత ఆగ్రహంతో సమాధి పైన చేతులు, మామూలుగా అయితే తమిళనాడులో కోపం వచ్చినప్పుడు, ఆవేదన వచ్చినప్పుడు ఏ విధంగా గుండెలకు బాదుకుంటారో సో ఆ తరహాలో ఆమె సమాధి పైన చేతులు పెట్టి గట్టిగా కొట్టడం అనేది ఒక్కసారి ఆమెలో ఉన్నటువంటి ఆవేదనను బయట పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఎందుకు అలా చేశారు అంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలకు ఆ విధంగా చేయడానికి అసలు ఏంటి, ఎవరో కావాలని చేస్తే ఎట్లా అన్యాయం జరిగింది, కావాలని ఇరికించారనేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఆందోళన చెందుతారో సో ప్రస్తుతం శశికళ కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. ఇది ఎప్పుడో ఇప్పటికిప్పుడు జరిగినటువంటి పరిణామం కాదు. ఒకవేళ ఓపీఎస్ తిరుగుబాటు చేసినా కూడా దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నమోదైనటువంటి కేసు, ఆ విచారణకు సంబంధించినటువంటి వచ్చే తీర్పు, సో ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఈ జైలు శిక్ష పడటం, వీటన్నిటికీ కూడా ఎవరో కావాలని చేసినట్లుగా ఆమె కుట్రగా అభివర్ణిస్తూ నిన్నటి నుంచి కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ విధంగా చేయడం పట్ల కొంత అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా శశికళ ఈ విధంగా వ్యవహరిస్తారన్నట్టు కూడా అటువంటి విషయం. రైట్ మురళి, మనం చూసిన నిన్న పొద్దు నుంచి రిసార్ట్లోనే ఉన్నారు, రాత్రి పయస్ గార్డెన్కి వెళ్ళారు, మళ్ళీ అక్కడ కూడా హై డ్రామా నడిచింది, ఇప్పుడు బెంగళూరుకు పయనమవుతూ ఉన్నారు. కార్యకర్తలు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్నర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అందుతోందా? కార్యకర్తలందరూ కూడా అక్కడి నుంచి ఎవరైతే అక్కడ కాపలాగా ఉన్నారో వారు ఇప్పటికీ కూడా పోయే రిసార్ట్ లోనే ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వెళ్లకుండా అక్కడే ఉంటున్నారు. మరోవైపు ఈమెకు దగ్గరగా ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా శశికళ ఎక్కడుంటే అక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం పోయస్ గార్డెన్ కి చేరుకున్నారు. బెంగళూరు వరకు కూడా భారీగా కాన్వాయ్ తోటి వీరందరూ కూడా శశికళతో పాటు వెళ్ళబోతున్నారు. ఇప్పుడు సమాధి వద్దకు చేరుకున్నటువంటి శశికళ వెనక కూడా భారీ కాన్వాయ్ వచ్చింది. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఆమె సాయంత్రం 6 గంటల లోపు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్టుకు వెళ్లే వరకు కూడా వీరంతా కూడా మేము వెళ్లి దగ్గరుండి ఆమెను జైలు వద్ద వదిలిపెట్టి వస్తామని చెప్తున్నారు. సో మొత్తానికైతే క్యాడర్ ఇప్పటికీ కూడా ఆమెతో ఉన్నటువంటి కీలకమైనటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఖచ్చితంగా చిన్నమ్మ సీఎం చేయాలనుకున్నాం, కుదరినటువంటి పక్షంలో ఆమె చెప్పినటువంటి వ్యక్తినే సీఎం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రాజ్భవన్కి వెళ్లి ప్రమాణ స్వీకారం చేసే వరకు బయటకు వచ్చేది లేదని వారు కూడా శబ్దం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే, మరోవైపు పార్టీ బాధ్యతలు కూడా ఇప్పటికే శశికళపై తిరుగుబాటు చేసినటువంటి పన్నీర్ సెల్వం లాంటి పరిస్థితులు మరోసారి తిరుగుబాటు చేసేటువంటి అవకాశం లేకుండా తన కుటుంబానికి సంబంధించినటువంటి దినకరన్ అనేటువంటి వ్యక్తిని పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఒక డిజిగ్నేషన్ ని కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పదవి లేదు, కానీ ఈసారి ఆ పదవిని కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికే ఇవ్వడం, బాధ్యతలన్నీ కూడా తనే చూసుకునే విధంగా, ఒకవేళ జైల్లో ఉన్నప్పటికీ ఆమె సూచనలు సలహాలతో ఇటు ప్రభుత్వం నడవాలి, అలాగే పార్టీ వ్యవహారాలు కూడా నడవాలి. ఎవరు కూడా మరొకసారి జోక్యం చేసుకుని నిన్న మొన్న ఎదురైనటువంటి ఘటనలు మరోసారి లేకుండా జాగ్రత్తలు పడుతూ కొంత వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టు తెలుస్తుంది. మురళి, మీరు అన్నారు సమాధి దగ్గర తమిళనాడులో సాధారణంగా దుఃఖం వచ్చినప్పుడు గుండెలు బాదుకుంటారు చేతులతో అలాగా, కానీ అక్కడ హావభావాలు చూస్తూ ఉంటే అది శపథం చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఎలా చూడాలి దాన్ని? ఆవిడ గట్టిగా మొహం అంతా పిడికిలు బిగించి గట్టిగా కొట్టినట్టుగా కనిపిస్తోంది ఎదుటి వ్యక్తిని. సమాధి మీద ఆ విధంగా చేయడం ఎలా చూడాలంటారు? అండ్ మీడియా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎలాగూ తన మీదే ఉంటుందని తనకు తెలుసు. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే శశికళ ఒక్కొక్క రోజు ఒక్కొక్క హావభావాలను ప్రదర్శిస్తున్నారు. ఒక రోజు సంతోషంగా నవ్వుతున్నట్టుంటారు, మరొకసారి కోపాన్ని ప్రదర్శిస్తున్నారు, ఒకసారి గవర్నర్ ఏదైతే ఇప్పటి వరకు కూడా అనుమతినివ్వనటువంటి పరిస్థితి ఉందో దానిపైన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అల్టిమేటం ఇస్తూ రోజు ఒక్కొక్క తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా ఊహించలేదు. ఒకసారి సమాధి వద్దకు వచ్చినప్పటికీ బెంగళూరుకి బయలుదేరుతున్నారు కాబట్టి ముందుగా
మళ్ళీ 4 సంవత్సరాల వరకు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి నివాళులు అర్పించి వెళ్తారని అనుకున్నారు. కానీ ఒకసారిగా ఆమె చేసినటువంటి ఏదైతే శపథం చేసినట్టు గట్టిగా ఆ విధంగా వ్యవహరించడం అనేది మాత్రం కొంత ఎవరికి అర్థం కానప్పటికీ ఏదో తెలియని కోపం, తెలియని బాధ, ఒక ఆవేదనను వెలిబుచ్చేందుకు మీడియాకు కావచ్చు, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆకర్షించేందుకే ఈ విధంగా చేసి ఉండొచ్చు అనేది కూడా అభిప్రాయాలు. చుట్టుపక్కల కార్యకర్తలు కూడా ఒకంత విస్మయానికి గురవుతున్నారు. ఏం చేస్తోందో తెలియదు, ఎవరికి తెలియదు, తనకు తోచినట్టుగా తను చేస్తోంది. కార్యకర్తలతో ఏం మాట్లాడారు? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లోపల కార్యకర్తలకు ఏం చెప్పారు? 3 ఏళ్ళలో తిరిగి వస్తానన్నారా? అప్పటి వరకు పార్టీ బాధ్యతలు చూసుకోమని చెప్పారా? ఏం చెప్పారు? నేను బయట ఉన్నప్పుడే కుట్రలు చేసి పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాన్ని పడదోసి వాళ్లే సీఎం పదవిని దక్కించుకోవాలనే ప్రయత్నాలు చేశారు. ఒకవేళ నేను మీ ముందు లేనప్పుడు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, ఎవరు కూడా అధైర్యపడవద్దు. నేను జైల్లో ఉన్నప్పటికీ పార్టీ బాధ్యతలు చూసుకోవడానికి, అలాగే ప్రభుత్వాన్ని నడిపించడానికి మీరందరూ కలిసి మీ అందరి నిర్ణయంతో ఎన్నుకొనబడినటువంటి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే పార్టీ బాధ్యతలు చూసుకోవడానికి దినకరన్ ఉంటారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా వీళ్ళకు అందుబాటులో ఉండండి. అలాగే వీళ్ళిద్దరికీ కూడా కార్యకర్తల యోగక్షేమాలు చూసుకోండి. ఇప్పటి వరకు జరిగినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మేమే పార్టీని శాసిస్తామని బయటకు వెళ్లారు, వారందరిపై కూడా చర్యలు తీసుకుంటాం. కఠినమైనటువంటి చర్యలు తీసుకుని మీకందరికీ కూడా మేలు రాబోయేటువంటి రోజుల్లో ఇటు రాష్ట్ర పరిపాలనకు సంబంధించి కావచ్చు, పార్టీ కార్యకర్తలకు కూడా అన్ని విధాలా కూడా మేలు జరుగుతుంది. ఎవరు అధైర్యపడవద్దు. నేను జైల్లో ఉన్నంత మాత్రాన ఏది మీకు ఇబ్బంది ఉండదు, కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి అని పదే పదే చెబుతూ అక్కడి నుంచి వెళ్ళినటువంటి గతంలో కూడా మనం చూసాం. జయలలిత జైలుకి వెళ్ళినప్పుడు కూడా పన్నీర్ సెల్వం జైలుకు వెళ్లారు, కానీ రాజ్యాంగం అంతా జయలలితే నడిపించారు జైలు నుంచి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉండొచ్చా? పళనిస్వామి శశికళ కనుసన్నలలో నడిచే అవకాశం 100% ఉంది. ఖచ్చితంగా ఇటు 2 విధాలుగా చూసుకోవాలి. జయలలిత జైల్లో ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం సీఎం గా చేసి ఏ విధంగా తాను చెప్పిన విధంగా చేసిందో, పరిపాలన అనేది సాగించేదో, ఇప్పుడు కూడా పళనిస్వామి అదే తరహాలో పరిపాలన అందించడం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆమె సలహాల మేరకు, ఆమె సూచనలు కనుసన్నల మేరకే పరిపాలన అనేది సాగుతుంది. మరోవైపు పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా కుటుంబంలోని వ్యక్తినే పెట్టడం వల్ల ఖచ్చితంగా అదే జరుగుతుంది. మరోవైపు గతంలో ఈ పన్నీర్ సెల్వం సీఎం గా ఉన్నప్పటికీ పళనిస్వామి అనేవారు చాలా కీలకంగా వ్యవహరించేవాళ్ళు. శశికళ ఏదైతే మొదటి నుంచి కూడా ఒక క్వార్టరీని మెయింటైన్ చేస్తూ వచ్చిందో, జయలలితకు సమానంగా ఒక ప్రభుత్వాన్ని, సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపిందనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలోనే చాలా మందికి ఎమ్మెల్యేలు సీట్లు ఇప్పించడంతో పాటు మంత్రులను చేయడం కూడా శశికళ చాలా కీలక పాత్ర. అలాంటి వారిలో కీలకమైనటువంటి నేత ఎడపాడి పళనిస్వామి. ఈ లావాదేవీలన్నిటికి సంబంధించి, ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి అన్ని కూడా మామూలన్నీ తీసుకురావడం కావచ్చు, అవన్నీ కూడా శశికళ వరకు తీసుకురావడం, అటు శశికళ దాటి జయలలిత వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఎడపాడి పళనిస్వామి. అంత నమ్మిన బంటు కాబట్టి ఇప్పుడు అలాంటి వ్యక్తిని శశికళ పన్నీర్ సెల్వం ఎన్నుకున్నారు. ఖచ్చితంగా గతంలో పన్నీర్ సెల్వం ఏ విధంగా జయలలితకు విధేయుడుగా ఉన్నారో, ఇప్పుడు పళనిస్వామి కూడా శశికళకు అదే విధమైనటువంటి విధేయతను ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇప్పుడైతే ప్రెసెంట్ హాట్ టాపిక్ మాత్రం శశికళ హావభావాల మీదే నడుస్తోంది. మురళి, హావభావాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగా రోజుకో రకంగా మారిపోతున్నాయి శశికళవి. కానీ నిన్న దీపా జయకుమార్ మాట్లాడుతూ అన్నారు, శశికళ చూడని సుఖాల, చూడని బంగారమా, చూడని పేరా అని అంటున్నారు. ఇవన్నిటికీ కూడా వెనక నుంచి నడిపించింది శశికళ మాత్రమే. శశికళ దీని 100% ముద్దాయి, తగిన శిక్ష పడింది అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ దీపా చేసిన వ్యాఖ్యలే కాదు, మొదటి నుంచి కూడా జయ అభిమానులు కావచ్చు, శశికళను వ్యతిరేకిస్తున్న వర్గం అంతా కూడా జయలలిత 2 సార్లు జైలుకు వెళ్ళడానికి, ఆ తర్వాత ఆమె మరణానికి, ఆమె అనారోగ్యానికి గురి కావడానికి కూడా పూర్తి కారణం, పూర్తి బాధ్యత శశికళదే. కాబట్టి మొదటి నుంచి ఏదైతే మేము చెప్తూ ఉన్నామో ఆ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతోంది. శశికళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం అంతా కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తోంది. రైట్ మురళి, థ్యాంక్ యూ సో మచ్. ఎట్ ప్రెసెంట్ ఈ సమయానికి మాత్రం శశికళ హావభావాలు హాట్ టాపిక్ గా మారాయి. నిన్న ఉదయం నుంచి కూడా హై డ్రామా నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శశికళను బెంగళూరుకు జైలుకు తరలించాల్సిన పరిస్థితిలో నిన్న రాత్రి వరకు 11 వరకు కూడా గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర పోలీసుల హంగామా నడిచింది. మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. వీటన్నిటి తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి పయస్ గార్డెన్ వెళ్ళిపోయారు శశికళ. కానీ అక్కడ ఇవాళ ఉదయం తిరిగి కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇప్పుడు మెరీనా బీచ్కు చేరుకొని మెరీనా బీచ్లో జయలలిత సమాధి దగ్గర విచిత్ర హావభావాలు ప్రదర్శించారు. మనం చూస్తున్నాం, TV9 స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది. చిన్నమ్మ కోపంతో, ఒకంత బాధతో ఏం చేస్తోందో మనం అందరం చూస్తూ ఉన్నాం. 3 సార్లు సమాధి మీద గట్టిగా చాచి కొట్టారు. అది శపథం చేస్తున్నట్ట లేక ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నట్ట అన్నది కూడా ఏం తెలియట్లేదు. అయితే ఆవిడ మనసులో ఏముందన్నది
ఆవిడ చెప్తే కానీ తెలీదు, కానీ హావభావాల్ని పట్టి చూస్తే మాత్రం శపథం చేస్తున్నట్టే తెలుస్తోంది. 3 సార్లు సమాధి మీద గట్టిగా కొట్టారు. తను చూపిన దారిలోనే నడుస్తున్నట్టుగా ప్రతి ఒక్కరిలో భావన కలిగేలా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. తను చూపిన దారి విడవను అంటూ హావభావాలు మనం చూస్తూ ఉన్నాం. 3 సార్లు గట్టిగా సమాధి మీద కొట్టిన తరువాత అమ్మ సమాధి చుట్టూ తిరిగి మళ్లీ నివాళులర్పించారు శశికళ. తర్వాత వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆన్ రోడ్ బెంగళూరుకు తరలిస్తూ ఉన్నారు పోలీసులు. జయలలితకు నివాళులర్పించిన తర్వాత భారీ కాన్వాయ్తో బెంగళూరులో లొంగిపోవడానికి శశికళ బయలుదేరారు. అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు శశికళ భారీ కాన్వాయ్తో బయలుదేరారు. జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించిన తరువాత బెంగళూరు బయలుదేరారు శశికళ. రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్తూ ఉన్నారు శశికళ. ఇక బెంగళూరు స్పెషల్ కోర్టులో లొంగిపోయిన తరువాత శశికళను అగ్రహార జైలుకు తరలిస్తారు. జైల్లో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని శశికళ తరపున పిటిషన్ వేశారు న్యాయవాదులు. అయితే అంతకు ముందు లొంగిపోయేందుకు గడువు కోరుతూ శశికళ వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశించింది సుప్రీంకోర్టు. తీర్పులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇప్పటికే భారీ కాన్వాయ్తో జయలలిత సమాధి దగ్గర హై డ్రామా తరువాత బెంగళూరుకు పయనమైంది శశికళ. సాయంత్రానికి స్పెషల్ కోర్టులో హాజరవుతారు శశికళ. ఆ తర్వాత అగ్రహార జైలుకు తరలిస్తారు. మరీనా బీచ్ కు చేరుకున్న శశికళ అమ్మ సమాధి దగ్గర శపథం చేశారు. 3 సార్లు అమ్మ సమాధిపై చేయి పెట్టి గట్టిగా కొట్టి శపథం చేశారు. ఆ తర్వాత జయలలితకు నివాళులర్పించి భారీ కాన్వాయ్తో బెంగళూరు స్పెషల్ కోర్టులో లొంగిపోవడానికి బయలుదేరారు. తమిళ రాజకీయాలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్షణక్షణం పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. అయితే నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అత్యంత వేగంగా తమిళ రాజకీయాలు కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న శశికళ సుప్రీంకోర్టులో లొంగిపోవాల్సి ఉండింది, బెంగళూరు కోర్టులో లొంగిపోవాల్సి ఉండింది. అయితే నిన్న రాత్రి వరకు కూడా గోల్డెన్ బే రిసార్ట్స్లోనే ఉన్న శశికళ పార్టీ కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఈ 3.5 ఏళ్ల కాలంలో పార్టీ చేయాల్సిన పనులు, పార్టీ చేపట్టాల్సిన బాధ్యతల గురించి సుదీర్ఘంగా వివరించారు. ఆంతరంగికులతో కూడా మాట్లాడినట్టు సమాచారం అందుతోంది. అయితే రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి పయస్ గార్డెన్ వెళ్ళిపోయారు. నిజానికి నిన్నే అరెస్ట్ జరగాల్సి ఉండింది, కానీ తన ఆరోగ్యం సహకరించట్లేదని 4 వారాల సమయం కావాలని ఓ పిటిషన్ వేశారు శశికళ. ఆ తీర్పు కోసం వెయిట్ చేశారు, కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. వెంటనే లొంగిపోవాలని, తీర్పులో ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేయడంతో అనివార్యంగా ఉదయం కార్యకర్తలకు అప్పచెప్పి బాధ్యతలన్నీ కూడా మెరీనా బీచ్కు చేరుకొని అక్కడ అమ్మ దగ్గర శపథం చేసి నివాళులు అర్పించిన తర్వాత ఇప్పుడు భారీ కాన్వాయ్తో బెంగళూరు స్పెషల్ కోర్టులో లొంగిపోవడానికి బయలుదేరారు శశికళ. ఆమె వెంట కార్యకర్తలు బయలుదేరారు. భారీ కాన్వాయ్ నడుమ శశికళ బెంగళూరు బయలుదేరారు. తమిళనాడు రాజకీయాలు ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం శశికళ జైలులో లొంగిపోవడానికి బయలుదేరారు. ఆమె వెంట భారీగా కార్యకర్తలు కూడా ఉన్నారు.
శశికళ హావభావాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. రోజుకో రకంగా హావభావాలు ప్రదర్శిస్తున్న శశికళపై కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. సినిమా కథను తలదన్నే రీతిలో జరుగుతున్న తమిళ రాజకీయాలపై ఫోకస్ కంటిన్యూ చేద్దాం. అనూహ్య మలుపులు తిరిగిన తమిళ రాజకీయాలు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు శశికళ ఇప్పటికే బయలుదేరారు. జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించిన తర్వాత భారీ కాన్వాయ్ నడుమ బెంగళూరు బయలుదేరారు శశికళ. రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళుతూ ఉన్నారు. బెంగళూరు స్పెషల్ కోర్టులో లొంగిపోయిన తర్వాత శశికళను అగ్రహార జైలుకు తరలిస్తారు. జైల్లో ఇప్పటికే ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని శశికళ తరపున పిటిషన్ కూడా దాఖలు చేశారు న్యాయవాదులు. అంతకుముందు లొంగిపోయేందుకు గడువు కోరుతూ శశి వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశించింది. తీర్పులో ఎలాంటి మార్పులు ఉండవని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఇవాళ ఉదయం పయస్ గార్డెన్ నుంచి బెంగళూరు స్పెషల్ కోర్టులో లొంగిపోయేందుకు శశికళ భారీ కాన్వాయ్తో బయలుదేరింది. బెంగళూరు జైలుకు బయలుదేరే ముందు కార్యకర్తలతో పయస్ గార్డెన్లో కాసేపు మాట్లాడారు. ఆవిడేం మాట్లాడారో ఒకసారి చూద్దాం. அதே போல அம்மா சிங்கம் போல் இருந்தவர் அவருடன் கூட பயணித்த எனக்கு துணிவு, அதனால் நான் பயப்படவில்லை. நீங்களும் உங்களுடைய பணிகளை சிறப்பாக செய்து கொண்டிருக்க வேண்டும். நான் எங்கு இருந்தாலும் கட்சி பணிகளையும் உங்களையும் பற்றி கேட்டுக்கொண்டுதான் இருப்பேன். எல்லா பணிகளையும் நான் கவனித்துக் கொண்டுதான் இருப்பேன். நான் வெளியில் வரும்போது மீண்டும் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழக தமிழகத்தில் உண்டாக்குவோம். கவலைப்படாமல் நீங்க எல்லாம் செயல்படணும். அதனால எனக்கு தயவு செய்து தர்மத்துக்கு சோதனை வரும், அந்த சோதனையை வென்று காட்டணும். அதனால தயவு செய்து யாரும் அழுவ வேண்டாம், சொல்றத கேளு, அழுவாம இருங்க, எல்லாம் குறிச்சலோட இருங்க அப்படிங்கறத கேட்டுக்கிட்டு என்னோட உரையை முடிக்கிறேன். நன்றி, வணக்கம். రెడ్ కార్యకర్తలతో మాట్లాడిన తరువాత మెరీనా బీచ్ కు చేరుకున్న శశికళ అక్కడ విచిత్ర హావభావాలు ప్రదర్శించారు. ప్రస్తుతం ఇవే హాట్ టాపిక్ గా మారాయి. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ ఉన్నారు దీనిపైన విశ్లేషణ అందించడానికి. రజనీకాంత్, శశికళను మీడియా వెన్నంటి ఉంది, ప్రతి మూమెంట్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారని తెలిసి ఇవాళ సమాధి దగ్గర 3 సార్లు సమాధి మీద గట్టిగా కొట్టి కొన్ని విచిత్రమైన హావభావాలు ప్రదర్శించారు. ఎలా చూడొచ్చు? సమాధి మీద గట్టిగా చరిచి ఆమె ఒక శబదం లాంటిది చేసిన తీరు కనిపిస్తోంది. హావభావాలతో పాటు ఆమె లిప్సింగ్ కూడా మీరు చూడొచ్చు. ఆ లిప్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఆమె కొన్ని మాటలు మాట్లాడారు. అంటే సమాధి మీద 3 సార్లు ప్రతిజ్ఞ తరహాలో కొట్టి తర్వాత దానికి సంబంధించి కొంత సంభాషణ అక్కడ చెప్పడం జరిగింది. సంభాషణ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తే ఈరోజు ఆమె ఉదయం పోయిస్ గార్డెన్ నుంచి వేదనల నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంలో కావచ్చు, బయట కొంతమంది కలిసిన సందర్భంలో కావచ్చు, సమాధి పక్కన ఆమె మాట్లాడిన తీరు, ఆమె తమిళ లాంగ్వేజ్లో మాట్లాడిన తీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది పాలిష్డ్గా చెప్తున్నారు. నా మనసు ఇక్కడే ఉంటుంది, జై సమాధి చుట్టూనే ఉంటుంది, తమిళనాడు రాజకీయాల చుట్టూ తిరుగుతుంది, చెన్నై చుట్టూ ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు. ఇది పాలిష్డ్గా చెప్తున్నమాట. ఇంకొంతమంది చెప్తున్నమాట ఆమె నిన్నటి నుంచి 2 రోజులుగా నిన్నటి నుంచి ఆమె చాలా స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నారు. నా ఆత్మ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా, జైలుకి వెళ్ళినా, అది కర్ణాటక జైలుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందని అన్నారు. జనరల్గా తమిళనాడులో కొన్ని సెంటిమెంట్లను, అదేవిధంగా కొన్ని మూఢనమ్మకాలను విశ్వసించే
కల్చర్ ఉంటుంది. అదేవిధంగా శశికళ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఆమె మన్నార్గుడి ప్రాంతానికి చెందిన వ్యక్తి. మన్నార్గుడి మాఫియా ఉంది. మన్నార్గుడి మాఫియా అంటే బాణామతి, చేతబడులు లాంటి మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, కొన్ని వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ట్రెడిషనల్గా తమిళనాడులో విపరీతంగా ఉన్న చోట ఏదైనా ఉందంటే మన్నార్గుడి ప్రాంతం. ఇంటర్నెట్లోకి వెళ్ళి మన్నార్గుడి అని కొడితే మన్నార్గుడి మాఫియా గురించి చెప్తే కుప్పల తెప్పలుగా శశికళకు సంబంధించి, శశికళ బంధువులకు సంబంధించి, మన్నార్గుడి ప్రాంతానికి సంబంధించి కుప్పల తెప్పలుగా మనం అక్కడ డీటెయిల్స్ చూసే పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి చూస్తూ ఉంటే శశికళ ఈరోజు సమాధి దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ఆమె జైలుకు వెళ్తుండగా మధ్యలో జయలలిత సమాధిని సందర్శించుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ శశికళను చూస్తే ఆమెలో కించిత్ భయం కానీ ఆందోళన కానీ ఏమి కనిపించలేదు. కనీసం భావోద్వేగానికి లోనైన పరిస్థితి కూడా కనిపించలేదు. వీటన్నిటికీ తోడు ఒక ద్వేషం, కసి, కక్ష లాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ శశికళ ఫేస్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఆమె సమాధి మీద కొట్టి మరీ, ఆమె జయలలిత సమాధిని కొట్టి మరీ ఆమె కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు చూస్తూ ఉంటే ఆమెని ఎవరినో ఏదో కక్షపూరితంగా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా, శపించినట్టు, కొంతమంది కామన్ లాంగ్వేజ్లో చెప్తూ ఉంటారు శపించినట్లుగా, అటువంటి తరహాలో కనిపించింది. కానీ ఇవన్నీ మూఢ విశ్వాసాలకు సంబంధించినవి అయినప్పటికీ అక్కడున్న ప్రజలు, అక్కడున్న నమ్మే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి స్పష్టంగా ఆమె అటువంటి తరహాలోనే బిహేవ్ చేసినట్లు కనిపిస్తుంది. కానీ ఇటువంటి తరహాలో బిహేవ్ చేయటం వెనుక ఉద్దేశం ఏంటి అని అంటే ఆ మన్నార్గుడి ప్రాంతం, ఆ విశ్వాసాలను ఆమె విశ్వసించడమే ప్రధాన రీజన్గా కొంతమంది ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ శశికళను మాత్రం ఈరోజు చూసినప్పుడు మాత్రం ఆమె చాలా స్పష్టంగా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎటువంటి బాధ లేదు. 4 సంవత్సరాలు జైల్లో ఉండాలన్న కించిత్ బాధలో ఆమె ఎక్కడ కనిపించడం లేదు. అంత ధైర్యంగా ఉండాల్సిన అవసరంగానే ఆ ధైర్యాన్ని ప్రదర్శించాల్సింది ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు ఉన్నప్పటికీ కానీ ఆమె ఎక్కడ భావోద్వేగానికి గురవుతున్న తీరు కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే శశికళ అన్ని ప్లాన్ ప్రకారం ముందస్తుగానే ఆలోచించి అన్ని రకాలుగా మైండ్ ప్రిపేర్ చేసుకొని ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి తోడు ఆమె బెంగళూరుకు వెళ్తున్న తీరు కూడా మనం చూస్తే ఆమె బై రోడ్ బెంగళూరు వెళ్తున్నారు. చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళాలంటే దాదాపు 6:30 నుంచి 7 గంటలు టైం తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఈరోజు కోర్టు కాలం కంప్లీట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు వెయిట్ చేసి రేపు కోర్టులో సరెండర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఆమె మ్యాక్సిమం టైంని డ్రాగ్ చేస్తూ ఉన్నారు. డ్రాగ్ చేయడం ద్వారా కారులో ప్రయాణం చేసే సందర్భంలో తను సెటిల్ చేయాలనుకున్న రాజకీయంగా కొన్ని సెటిల్మెంట్లు ఏవైతే చేయాల్సినాయో వాటన్నింటినీ సెటిల్మెంట్లు చేయడానికి కానీ, బిజినెస్ పరంగా, అదేవిధంగా మిగతా లావాదేవీలు, ఇంకా ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ఈ టైం కలిసి వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగానే వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే ఆమె బై రోడ్ జర్నీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె చెన్నై నుంచి బయటికి బెంగళూరు రోడ్లో, బెంగళూరు హైవేకి వెళ్తున్న తీరు మనకి కనిపిస్తుంది. మీరు అన్నట్టు విచిత్రమైన హావభావాలు, డ్రామా మధ్యనే భారీ కాన్వాయ్తో శశికళ వెళ్తూ ఉన్నారు. అయితే శశికళ జైల్లో సరెండర్ అయిన తరువాత పార్టీ పగ్గాలు, పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇన్నిటి వరకు కూడా శశికళ ఆంతరికంగా ఉన్న మనుషులే ఉన్నారు, శశికళ కనుసన్నల్లో నడిచారు. ఇప్పుడు శశికళే జైలుకి వెళ్ళిపోతున్నారు. ఎవరు కంట్రోల్ చేస్తారు? చాలా ఖచ్చితంగా మనం చూస్తే శశికళకి పార్టీ మీద చాలా గ్రిప్ కనిపిస్తుంది. జయలలిత వెళ్ళిన తర్వాత పార్టీ మీద ఇంత గ్రిప్ ఎవరికన్నా ఉందా అంటే చాలామంది డౌట్ పడ్డారు. ఉండే అవకాశం లేదు. కానీ శశికళకు పూర్తి పార్టీ మీద పట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేల స్ట్రెంత్ కనిపిస్తుంది. రాత్రి జరిగిన మీటింగ్ వరకు కానీ, రాత్రి 10 గంటల వరకు ఎమ్మెల్యేలు శశికళను అంటి పెట్టుకొని ఉండటం కానీ, శశికళకి ఇప్పుడు జైలుకి వెళుతున్న సందర్భంలో పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా యునైట్గా ఉండటం, ఇవన్నీ చూస్తుంటే పార్టీ మీద కంప్లీట్గా శశికళకు పట్టు ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమె ఈరోజు జైలుకి వెళ్ళడానికి ముందుగా తన అక్క కుమారుడు ఎవరైతే దినకరన్ ఉన్నారో, దినకరన్ని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించి వెళ్ళడం జరిగింది. దీంతో పార్టీ తన కుటుంబ సభ్యుల కంట్రోల్లో ఉండాలని ఒక ఇండికేషన్ ఆమె స్పష్టంగా పార్టీ శ్రేణులకు పంపించింది. మిగతా వాళ్ళు ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో, పార్టీ శశికళ కంట్రోల్ నుంచి వెళ్ళిపోతుందనే అనుమానాలు ఉన్నాయో వాళ్ళందరినీ పటాపంచలు చేస్తూ తన కంట్రోల్లో ఉంచుకుంటూ దినకరకు బగ్గాలు అప్పచెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు శశికళకి భారీ బలగం ఉంది. ఆమె బంధుగణం చాలా భారీ స్థాయిలో ఉన్నారు. ఆ బంధుగణం ఇప్పటివరకు వ్యాపార సామ్రాజ్యాలు, పొలిటికల్ స్ట్రక్చర్లో, అన్నాడీఎంకే పొలిటికల్ స్ట్రక్చర్లో అక్కడక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ పార్టీ మీద పూర్తి స్థాయి కబ్జా సాధించే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటికి తోడు శశికళ భర్త నటరాజన్ ఉన్నారు. నటరాజన్కి పార్టీ మీద గ్రిప్ ఉంది. అదేవిధంగా శశికళ ఆబ్సెన్స్లో నటరాజన్ డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎటు నుంచి ఎట్లా వెళ్ళాలి, కంప్లీట్ డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. శశికళ కుటుంబ సభ్యుల కంట్రోల్లో అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు కంప్లీట్గా ఉందని చెప్పి అనుకోవాలి. ఇప్పటివరకు శశికళ మాత్రమే ఫేస్ కనిపించేది అన్నాడీఎంకే పార్టీలో జయలలిత మరణానంతరం. ఇప్పుడు
శశికళ కుటుంబం యావత్తు పార్టీ మీద గ్రిప్ సాధిస్తూ ఉంది. జైలు నుంచి శశికళ డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ డైరెక్షన్ భర్త ద్వారా, నటరాజన్ ద్వారా దినకరన్, పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పళనిస్వామి ఇప్పుడైతే సీఎం అయ్యే అవకాశాలు ఉంటే గనక, సీఎం గనక ఆయన అయితే, ఆయనకి కూడా శశికళ ఏ రకంగా జయలలిత అయితే జైలు నుంచి పరిపాలన సాగించారో పన్నీర్ సెల్వం అడ్డం పెట్టుకొని, సేమ్ అదే తరహాలో శశికళ పార్టీని దినకరన్ రూపంలో, ప్రభుత్వాన్ని పళనిస్వామి రూపంలో నడిపించడానికైతే కావాల్సిన సెటప్ అయితే, సరంజామా అయితే నిన్నటి నుంచి కంప్లీట్గా చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ రోజు ఆమె డెవలప్మెంట్స్ కనుక చూస్తే అదే తరహాలో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. రైట్, ఒక చాప్టర్ శశికళ ఇప్పుడు జైలుకు వెళ్ళిపోతున్నారు, కానీ ఇక మిగిలింది ఇంకా తమిళ రాజకీయాల్లో ఇంకా అనూహ్యంగా మాల్పులు తిరుగుతోంది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి. గవర్నర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఎలా ఉండబోతోంది? అంటే ఇక్కడ మనం పన్నీర్ సెల్వం ఆర్ పళనిస్వామి వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే ఇప్పటి వరకు నిన్న మళ్ళీ పళనిస్వామి మళ్ళీ ఏఐడిఎంకే ఫ్లోర్ లీడర్గా, అంటే లెజిస్లేటివ్ లీడర్గా ఎలక్ట్ అయినట్లుగా అఫీషియల్గా గవర్నర్కు లేఖ ఇచ్చారు. అంటే అత్యధిక మంది అది 90 మంది పెట్టారా, 110 మంది పెట్టారా, 120 మంది పెట్టారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నారు. గవర్నర్ కార్యాలయానికి వెళ్ళిన లేఖలో స్పష్టంగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేసుకున్నారు పళనిస్వామిని లీడర్గా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నర్ దాన్ని కన్విన్స్ అవటం మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నర్ కనుక కన్విన్స్ అయితే ఖచ్చితంగా పళనిస్వామిని గవర్నర్ అనివార్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సి ఉంటుంది. ఆయన బలపరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. బలపరీక్ష తరువాత ఆయన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగితే, మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 కావాలో 118 కనుక పళనిస్వామికి మద్దతు తెలియజేస్తే ఆయన ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయగలుగుతారు. ఒకవేళ ఆయన ప్రభుత్వం నుంచి కనుక ఆయన బలపరీక్షలో కనుక ఆయన ప్రభుత్వం పడిపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తారు. అప్పుడు పన్నీర్ సెల్వన్ పిలుస్తారా, డిఎంకే అని పిలుస్తారా, సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఎవరైతే గవర్నర్ కన్విన్స్ అవుతారో ఆ పార్టీని ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారు. ఇప్పటివరకు అయితే టెక్నికల్గా అనివార్యంగా పళనిస్వామిని గవర్నర్ పిలవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత రాత్రి నుంచి రాజ్యాంగ నిపుణులు కానీ కొంతమంది ఒక మాట మాట్లాడుతున్నారు. గత వారం రోజులుగా క్యాంపు పెట్టి ఆ క్యాంపులోనే లెజిస్లేటివ్ మీటింగ్ పెట్టి ఆ లెజిస్లేటివ్ మీటింగ్లో ఒక నాయకుడిని ఎన్నుకుంటే అది రాజ్యాంగ పరంగా చెల్లదు అనే ఒక ఒపీనియన్ రాజ్యాంగ నిపుణులు కొంతమంది రైజ్ చేస్తున్నారు. అటువంటి ఒపీనియన్ ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్ రావు కొంతమంది ఇచ్చారు. అదే విషయాన్ని కనుక గవర్నర్ కన్విన్స్ అయితే మళ్ళీ ఓపెన్గా మీటింగ్ పెట్టుకోమని చెప్పి గవర్నర్ పళనిస్వామిని కానీ అన్నాడీఎంకే పార్టీని కానీ ఆదేశించే అవకాశం ఉంది. లేదంటే క్యాంపులో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ విడివిడిగా గవర్నర్ మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడిన తర్వాత గవర్నర్ తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏదైనా చూసుకుంటే, మొత్తంగా చూసుకుంటే పరిణామాలు మాత్రం ఎక్కువగా పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అనివార్యమైన పరిస్థితులు గవర్నర్ విద్యాసాగర్ రావు ముందు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన పళనిస్వామిని మాత్రమే పిలిచే అవకాశం ఉంది. అనూహ్యంగా గనక ఇప్పుడు శశికళ బెంగళూరు రేపు కోర్టులో సరెండర్ అయ్యి జైలుకు వెళ్ళిన తర్వాత అనూహ్యంగా ఎమ్మెల్యేలంతా విడిపోయి వాళ్ళు మళ్ళీ చల్లాచెదురైపోయి పన్నీర్ స్వామికి అనుకూలంగా గనక ఎమ్మెల్యేలు గనక వస్తే, ఇవన్నీ కొంచెం ఊహాజనితమైన విషయాలు. ఈ ఊహాజనితమైన విషయాలు గనక జరిగితే అప్పటి వరకు గవర్నర్ 2 రోజుల టైం ఇంకా సాగదీస్తే ఈ పరిణామాలు జరిగితే అప్పుడు ఊహించిన పరిణామాలు మనం చూడాల్సి ఉంటుంది తప్ప అదర్వైజ్ పళనిస్వామిని అనివార్యంగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ సో మచ్. తమిళ రాజకీయాలు అనూహ్య మలుపులైతే తిరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం శశికళ బెంగళూరుకు బయలుదేరారు స్పెషల్ కోర్టులో సాయంత్రం లొంగిపోవడానికి. ఇక గవర్నర్ కోర్టులో బాల్ ఉంది. గవర్నర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని తమిళ ప్రజలు, యావత్ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తోంది. బెంగళూరులో ఇవాళ సాయంత్రం లొంగిపోతారా, రేపు ఉదయం లొంగిపోతారా శశికళ అన్నది కూడా ఇక్కడ ఉత్కంఠ కలుగుతోంది. అనూహ్య మలుపులు తిరుగుతున్న తమిళ రాజకీయాలు ఉత్కంఠ రేపుతూ ఉన్నాయి. బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు ప్రస్తుతం శశికళ బయలుదేరారు. జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించిన తర్వాత బెంగళూరు బయలుదేరారు శశికళ. రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్తూ ఉన్నారు. బెంగళూరు స్పెషల్ కోర్టులో లొంగిపోయిన తర్వాత శశికళను అగ్రహార జైలుకు తరలిస్తారు. అయితే జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని శశికళ తరపున పిటిషన్ వేశారు న్యాయవాదులు. వీటన్నిటికంటే ముందు శశికళ లొంగిపోయేందుకు గడువు కోరుతూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తీర్పులో ఎలాంటి మార్పులు ఉండవని కూడా స్పష్టంగా చెప్పింది. అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, రోడ్డు మార్గం ద్వారా వెళితే ఇవాళ సాయంత్రం కోర్టు టైం అయిపోతుంది, తిరిగి రేపు ఉదయం ఆవిడ లొంగిపోయే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో
ఎంత సమయం పడుతుంది? కరెక్ట్ టైంకి వెళ్ళగలరా? పోటాపోటీగా 6 గంటల సమయం ఖచ్చితంగా పడుతుంది. 350 కిలోమీటర్ల దూరం చెన్నై బెంగళూరు మధ్య ఉంటే సిటీ దాటడానికి ఇటు బెంగళూరు కావచ్చు, ఇటు చెన్నై కావచ్చు, సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ ని ఛేదించుకునేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టేటువంటి అవకాశం. ఇప్పటికే మెరీనా బీచ్ నుంచి బయలుదేరిన శశికళ కాన్వాయ్ ఇప్పటికి 15 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళింది. ప్రస్తుతం పోరూరు సమీపంలో ఉంది. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ కే 40 నిమిషాలకు పైగా సమయం తీసుకుంది. 12:04కు అక్కడ బయలుదేరితే ఇప్పుడు 12:40 దాటింది, 12:50 కావస్తుందంటే ఈ లెక్కను చూస్తే చాలా ఆలస్యమైనటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అవుట్ కట్స్ సిటీ దాటిన తర్వాత కొంత వేగంగా వెళ్ళినప్పటికీ 5 నుంచి 6 గంటల సమయం ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 1 గంట అయింది. 6 గంటల లోపు ఖచ్చితంగా అక్కడికి చేరుకుంటేనే ఇవాళ కోర్టులో హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆలస్యం అయితే కనుక రేపు మాత్రమే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళే కోర్టుకు శశికళ వెళ్లాల్సింది. సో ఇప్పుడు పోరూరు దాటిన తర్వాత ఏ మేరకు ట్రాఫిక్ ఉంటుంది అనే దానిపైన వీళ్ళు వెళ్ళేటువంటి సమయం అనేది బెంగళూరుకు వెళ్ళగలరనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే భారీగా కాన్వాయ్ వెళుతోంది. వాహనాలన్నీ కూడా అనుచరులు అందరూ కూడా శశికళ వెంట వెళ్తున్నారు. ఇప్పటికీ శశికళతో పాటు ఇలవరసి, సుధాకర్ వీళ్ళు ముగ్గురు కూడా జైలుకు వెళ్తుంటే కుటుంబ సభ్యులు కొంతమంది వస్తున్నారు. అలాగే ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా వస్తున్నారు. అయితే వెనక మీ కాన్వాయ్ని ఫాలో అవుతున్నటువంటి మీడియాని కూడా వాళ్ళు అనుమతించడం లేదు, అడ్డుకున్నారు. మీ వల్ల ఇదంతా జరిగింది, గత 10 రోజులుగా కావాలనే మీరు భూతద్దం పెట్టి చూపించారు, ఏదో కోర్టు తీర్పు మీడియాలో వచ్చిన కథనాలపై ఆధారపడి ఉన్నట్టు వారంతా కూడా ఒక ఆగ్రహంతో మూర్ఖంగా మాట్లాడుతూ వారందరినీ దాడులు చేస్తున్నారు. గత 3 రోజులుగా చూస్తున్నాం. అటు రిసార్ట్ వద్ద కానీ ఇటు ఇవాళ కాన్వాయ్ ను ఫాలో అవుతున్నటువంటి మీడియాను కూడా ఒక జేఆర్ టీవీ తప్ప వేరెవరూ రావద్దంటూ చిందులు వేస్తూ కాన్వాయ్ ను వెళ్తున్నటువంటి ఈ వాహనాలన్నింటినీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మన్నార్గుడి మాఫియా జోలికి ఎవరు కూడా మీడియా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా చూసాం మీడియా సమావేశానికి అని లోనికి పిలిచి కెమెరామెన్లు కూడా చితకబాదినటువంటి ఒక మూర్ఖత్వ ధోరణిలో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శశికళకు సంబంధించి మాత్రం ఇప్పుడే అక్కడ చూసాం సమాధి వద్ద ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆమె హావభావాలు కావచ్చు, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. కార్యకర్తలకు ఏదో చెప్పే ఉద్దేశంతో పార్టీ ఇప్పటికీ మా చేతుల్లోనే ఉంది, మమ్మల్ని కాదని ఎవరు కూడా సాహసించి తీసుకోలేరు, పార్టీని చీల్చాలనే ప్రయత్నాలు ఎప్పటికీ కూడా జరగవు అనేటువంటి మాట చెప్పే ప్రయత్నంలో తన క్రోధాన్ని చెబుతూ శపథం చేసి అక్కడి నుంచి వెళ్లారు. కార్యకర్తలందరూ కూడా ఆకర్షించే విధంగా ఇటు మొత్తం మీడియా కూడా అక్కడ ఉంది. మీడియా ముందు ఈ విధంగా చేయడం అనేది కొంత అందరూ కూడా ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మురళి, ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది అంటున్నారు, వెళ్ళేటప్పటికి టైం అయిపోతుంది. యాక్చువల్గా నిన్ననే సరెండర్ అవ్వాల్సింది, కానీ ఇవాళ కూడా డిలే అవుతోంది. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందంటారా, లేకపోతే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆమె అయితే నిన్న తీర్పు వచ్చిన తర్వాత వెంటనే 4 వారాల గడువు కావాలని కోరారు. ఈ గడువుకు సంబంధించినటువంటి పిటిషన్ ఇవాళ ఉదయం స్వీకరిస్తుంది. ఒకవేళ స్వీకరిస్తే కనుక విచారణకు కొంత సమయం వచ్చేటువంటి అవకాశం ఉందని భావించారు. కానీ 10:30 వరకు కూడా ఎటువంటి కోర్టుకు తీర్పు అది విచారణ స్వీకరించినటువంటి పరిస్థితుల్లో దాన్ని తోసిపుచ్చుతో కూడా కోర్టు బయటకు ప్రకటన చెప్పడంతో ఒకసారిగా ఇంకా విధిలేని పరిస్థితులు ఇవాళ సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అప్పటికప్పుడు బయలుదేరారు. అప్పటికి వాహనాలు కూడా సిద్ధం చేసుకోలేదు. మధ్యాహ్నం 12 పైన కోర్టు తీర్పును బట్టి బయలుదేరదామని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఉన్న పలంగా 10:30కి అక్కడి నుంచి బయలుదేరడం, అక్కడ అమ్మ జయలలిత సమాధికి వెళ్లి అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు. మొత్తం ఇవాళ ఉదయం నుంచి జరిగిన పరిణామాలను కనుక గమనిస్తే ఎక్కడ కూడా పశ్చాత్తాపం కానీ ఎక్కడ కానీ బాధ కానీ కనిపించట్లేదు. కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్గా మాట్లాడారు శశికళ. ఎలా చూడాలంటే 3.5 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఒకవేళ జైల్లో ఉన్నా కూడా తానే పార్టీ నడిపించగలను అన్న దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా? శశికళ జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి కూడాను ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్త పడ్డట్టుగా తెలుస్తోంది. తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు కావచ్చు, పార్టీలో చీలిక వస్తే కనుక ఒకవేళ జయల మరణించిన తర్వాత ప్రతి అంశం కూడా అప్పటికప్పుడైతే విధులైనటువంటి పరిస్థితుల్లో అందరి మద్దతు కూడగట్టి ఎటువంటి వ్యతిరేకత లేకుండా అది కూడా అప్పటికప్పుడు జయలలిత మరణించిన తర్వాత తాను సీఎం అవడాన్ని ఏ విధంగా చూస్తారనేటువంటి ఒక అంశంతో పన్నీర్సెల్వం అప్పటికప్పుడైతే సీఎం చేసింది. కానీ అయితే ఆ తర్వాత కొన్ని పరిణామాలు అయితే ముందుగానే ఊహించినట్టు తెలుస్తుంది. పార్టీలో చీలికలు కావచ్చు, అలాగే దీప మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి దీపను అప్పటికప్పుడు ఇంకా ఆమె తిరిగి తన గూటికి పిలిచేటువంటి పరిస్థితి కూడా లేదు. చాలా కాలంగా ఆమె పోయస్ గార్డెన్ కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. వీరందరినీ కూడా కలవడానికి జయలలితను కలిసేందుకు కూడా శశికళ అడ్డంకిగా మారిందనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే జయలలిత మరణం తర్వాత దీపక్ అనేటువంటి జయలలిత మేనల్ని మాత్రం కొంత దగ్గరికి తీస్తూ వస్తోంది. జయలలిత అంతిమ సంస్కారం జరిగేటువంటి సమయంలో కూడా పక్కనే పెట్టుకుని ఈమె అంతిమ సంస్కారాలన్నీ కూడా చేసింది. సో ఈ నేపథ్యంలోనే పార్టీలో ఒకవేళ తిరుగుబాటు వస్తే కనుక ఏ విధంగా కట్టడి చేయాలి, పార్టీ క్యాడర్ అంతా ఏ విధంగా గ్రిప్ లో పెట్టుకోవాలనేది కూడా కొంత ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. మరోవైపు
కీలకమైనటువంటి అంశం కూడా. పార్టీలో సీట్లు ఇప్పించడం కావచ్చు, మంత్రి పదవులు ఇప్పించడం, ఇవన్నీ కూడా మొదటి నుంచి తానే ప్రధాన పాత్ర పోషించేది. గత 15 ఏళ్లుగా కూడా ఎమ్మెల్యేలుగా ఎవరు ఉండాలి అనేటువంటి ఒక లిస్టు ప్రిపరేషన్ లో కూడా శశికళ పాత్ర అనేది చాలా కీలకంగా ఉండేదని తెలుస్తోంది. మొదట ఎప్పుడైతే 89లో జయలలిత చెంతకు చేరిందో అప్పటి నుంచే కూడా ప్రతిదీ తన కంట్రోల్లో తెచ్చుకునేందుకు ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషుల దగ్గర నుంచి అంతా తన ప్రాంతానికి సంబంధించినటువంటి మన్నార్గుడి ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని నియమించడం దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా ఒకవేళ రేపు ఇప్పుడు పార్టీలో చీలిక వచ్చింది, ప్రస్తుతానికైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మరొకసారి అలాంటి తిరుగుబాటు ధోరణి లేకుండా, పార్టీలో ఇబ్బందులు లేకుండా ఇటు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా తన కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం, దినకరన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించడం కావచ్చు. సో భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను కూడా దానికి ఒక పరిష్కార మార్గంగా ముందు నుంచే కూడా కొంత వ్యూహాత్మకంగా శశికళ వెళ్తున్నారు. ఇప్పుడు శశికళ నియమించిన పళనిస్వామి ఆల్రెడీ నకిరణ్ సర్వే శశికళకు యాంటీగా చెప్పింది. ఇప్పుడు పళనిస్వామి పైన కూడా ఇంకా పదవి చేపట్టక ముందే ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది? తమిళనాడు ప్రజలు చూస్తే అసలు రాజకీయంగా చూస్తే కూడా ఒక వింత పరిస్థితుంది. తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇటు శశికళ నాయకత్వాన్ని కానీ, శశికళ పార్టీ బాధ్యతలు చేపట్టడాన్ని కానీ పూర్తిగా కూడా 100% వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుంచి కూడా తనను అంటి పెట్టుకున్నటువంటి అనుచరణ గణం ఏదైతే ఉందో ఆమె ద్వారా లబ్ధి పొందినటువంటి సీట్లు పొందడం కావచ్చు, లబ్ధి పొందినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు మాత్రమే ప్రస్తుతం ఆమె చుట్టూ ఉంటున్నారు. కానీ మొత్తం అంతా తన వైపే ఉన్నారన్నటువంటి ఒక ప్రదర్శనను అందరికీ చూపించి పార్టీని తన గ్రిప్ లో పెట్టుకుంటూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు చాలా వరకు కూడా ఆమె సీట్లు ఇప్పించిన వారే కావడం, లేదా మిగిలిన వారందరూ కూడా అందరూ తమ వైపే ఉన్నారు. బలమంతా మాదే, పార్టీ ఎప్పటికైనా మా చేతుల్లోనే ఉంటుందని ఒక చూపించుకునే ప్రయత్నంతో ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఏర్పాటు ఆమెకు కొంత సాధ్యపడుతున్నటువంటి పరిస్థితుల్లో పళనిస్వామి కూడా మొదటి నుంచి కూడా అదే కీలకమైనటువంటి వ్యక్తి. శశికళ కోటరీలో ఒక 3-4 కీలకమైనటువంటి నేతలు ఉంటారు. ఇటు తంబిదురై కావచ్చు, ఎడపాడి పళనిస్వామి, ఇంకా కొంతమంది నేతలు ఉంటే ఎడపాడి పళనిస్వామి ముందు నుంచి కూడా ఈ కాంట్రాక్ట్ వ్యవహారాల్లో కావచ్చు, ఆర్థిక లావాదేవీలన్నింటిలో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. శశికళకు తెలియకుండా జరిగేటువంటి చాలా లావాదేవీల్లో ఈయన కొంత కీలక పాత్ర పోషించి జయలలిత వరకు కూడా వెళ్లకుండా శశికళకు కావాల్సినటువంటి అన్ని పనులు చక్కబెట్టడంలో కూడా ఆయన చాలా కీలకమైనటువంటి నేత. అందుకే ఇప్పుడు నమ్మిన వ్యక్తిగా అతనికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పడం, రేపు ఆమె బయటకు వచ్చిన తర్వాత ఎంతవరకు అవకాశం ఉంటుందో తర్వాత ఆ విషయం. మొత్తానికి శశికళ బెంగళూరు జైలుకి పయనమయ్యారు. అక్కడ లొంగిపోవడానికి వెళ్తున్నారు భారీ కాన్వాయ్ మధ్య. అయితే గవర్నర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఉత్కంఠగా మారింది. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి టీవీ9.